అక్కినేని ఫ్యామిలీ ఇంట పెళ్లి బాజాలు ముగాయి. అక్కినేని నాగార్జున గారి చిన్న కొడుకు అక్కినేని అఖిల్ ఇంట పెళ్లి బాజాలు ముగాయి. నిన్న ఉదయం 3:30 వీళ్ళిద్దరి మ్యారేజ్ అయింది. చాలా తక్కువ మంది బంధువుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లికి చాలా తక్కువ మంది విచ్చేశారు. రేపు అనగా ఆదివారం తెలుగు, తమిళ్, మలయాళం, హిందీలో ఉన్న సినీ ప్రముఖుల అందరికీ కూడా అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి దాదాపు 5,000కు పైగా సినీ ప్రముఖులు, బంధువులు విచ్చేయబోతున్నారు. రిసెప్షన్ లో చికెన్, మటన్, ఎగ్ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 350 రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ తో రిసెప్షన్ గ్రాండ్ గా అరేంజ్ చేస్తూ ఉన్నారు. సమంతకి పెళ్లికి ఇన్విటేషన్ ఇవ్వకపోయినా కూడా అక్కినేని అఖిల్ ప్రత్యేకంగా సమంత గారికి రిసెప్షన్ కి ఇన్విటేషన్ ఇచ్చారు. నా కోసమైనా తప్పకుండా రావాలి సమంత అంటూ ప్రత్యేకంగా సమంత గారికి ఇన్విటేషన్ ఇచ్చారు అక్కినేని అఖిల్. అయితే అక్కినేని అఖిల్ పెళ్లి చాలా సింపుల్ గా తెలుగు సాంప్రదాయ పద్ధతిలో చాలా తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో మ్యారేజ్ చేసుకున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ బిలియనియర్ అక్కినేని నాగార్జున గారికి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అన్ని వేల కోట్ల ఆస్తులు ఉండి కూడా పెళ్లి ఇంత సింపుల్ గా ఎందుకు చేశారనే దానికి సినీ ఇండస్ట్రీ నుంచి చాలానే కారణాలు వినిపిస్తూ ఉన్నాయి. అఖిల్ కి దాదాపు 8 years బ్యాక్ ఆల్రెడీ నిస్తాదమై క్యాన్సిల్ అయిపోయింది. అఖిల్ దాదాపు 8 ఏళ్ల పాటు పెళ్లి చేసుకోకపోయినా కూడా ఇప్పుడు చేసుకోబోతున్న అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇందులో చిన్న డిసప్పాయింట్ చేసే పాయింట్ ఏంటి అంటే అఖిల్ కన్నా ఆ అమ్మాయికి దాదాపు 10 ఏళ్ల వయసు ఎక్కువ. అఖిల్ కి 29 ఏళ్ళు అయితే ఆ అమ్మాయికి 39 ఏళ్ళు. అబ్బాయి కన్నా అమ్మాయికి దాదాపు 10 ఏళ్ల ఎక్కువ వయసు ఉండటంతో, అది కూడా ఇది లవ్ మ్యారేజ్ కావడంతో పెళ్లి చాలా సింపుల్ గా అక్కినేని నాగార్జున గారి ఇంట్లో బంధుమిత్రుల సమక్షంలో ఈ మ్యారేజ్ చేసుకున్నారు. మరి ఈ పెళ్లిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.